స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ముఖ్యంగా 17A నిబంధనపైనే వాదనలు జరిగాయి. సిఐడి తరపున ముకుల్ రోహత్గి రేపు వాదనలు వినిపించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై సిఐడి అక్రమ కేసు నమోదు చేసిందని, దానిని కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిఐడి తరపున న్యాయవాదులు ముకుల్ రోహత్గి, నిరంజన్ రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో సెప్టెంబర్ 19న వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందని, మరుసటి రోజున సిఐడి కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచిందని హరీష్ సాల్వే సుప్రీంకోర్టుకు వివరించారు. 2018లో నేరం జరిగిందన్న వివరాలేవీ సిఐడి రిమాండ్ రిపోర్టులో లేవన్నారు. 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే రిమాండ్ రిపోర్టు ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ రిపోర్టు ఆధారంగా 17A వర్తిస్తుందన్నదే తాము చెప్పదలుచుకున్నామని కోర్టుకు స్పష్టం చేశారు. స్కిల్ కేసుకు సంబంధించి 2018లోనే విచారణ ప్రారంభమైందన్న సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలను న్యాయమూర్తి జస్టిస్ త్రివేది ప్రస్తావించారు. రోహత్గి వాదనే సహేతుకం కాదని, ఎఫ్ఐఆర్కు దారితీసిన విచారణ అది కాదని హరీష్ సాల్వే సమాధానమిచ్చారు. గతంలో ఏదో విచారణ జరిగిందని, దానిని మూసేసి కొత్తగా విచారణ ప్రారంభించారని సాల్వే తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్ త్రివేది కలుగజేసుకుని ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. వాటిని హైకోర్టు పరిశీలించిందా అని అడిగారు. అసలు సమస్య అక్కడే ప్రారంభమైందని సాల్వే బదులిచ్చారు. 2018కి సంబంధించిన ఏ డాక్యుమెంట్లను ప్రస్తావించలేదన్నారు. పత్రాలు ఏవీ సమర్పించకపోయినా కోర్టు 2018కి ముందు నేరం జరిగినట్లు రికార్డు చేసిందని సాల్వే వివరించారు. రిమాండ్ ఆర్డర్నే ఛాలెంజ్ చేస్తున్నారా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించగా అవునని సాల్వే సమాధానమిచ్చారు. భోజన విరామం తర్వాత మళ్లీ వాదనలు జరగ్గా నేరుగా నగదు తీసుకుంటూ పట్టుబడితే తప్ప మిగిలిన అన్నింటికీ 17A వర్తిస్తుందని హరీష్ సాల్వే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు పెడితే ఈ పాటికి తమకు ఉపశమనం లభించేదన్నారు. 17Aకు సంబంధించి పంకజ్ బన్సల్ కేసును సాల్వే ఉదహరించారు. 17Aకు వర్తించే అన్ని కేసుల్లో ప్రతి సందర్భంలో అనుమతి తీసుకోవాలని కేంద్రం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేసిందని సాల్వే పేర్కొన్నారు. 17A విషయంలో హైకోర్టులో భిన్నమైన ఉత్తర్వులు వచ్చాయని గుర్తు చేశారు. కేసు పూర్వాపరాలు చూడకుండా మళ్లీ హైకోర్టుకు పంపించమంటారా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించగా హైకోర్టు డేట్ ఆఫ్ అఫెన్స్ను పరిగణలోకి తీసుకుందని, ఎఫ్ఐఆర్ తేదీని పరిగణలోకి తీసుకోవాలన్నదే తమ వాదనని సాల్వే తెలిపారు. సిఐడి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు మొత్తం విన్నాక డాక్యుమెంట్లు ఇచ్చామనడం సరికాదన్నారు. రిమాండ్ రిపోర్ట్లోనే అన్నీ ఉన్నాయని చెప్పారు. హరీష్ సాల్వే కలుగజేసుకుంటూ మనీ లాండరింగ్ కేసు పెడితే దానికి సంబంధించిన సంపూర్ణ వివరాలు ఆరోపణలు ఎదుర్కొన్న వారికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వివరాలు ఇవ్వకుండా అరెస్టు చేస్తే చట్ట వ్యతిరేకం అవుతుందని సాల్వే చెప్పారు. 2021 సెప్టెంబర్ 7న ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభమైందని, ఆ ఫిర్యాదుతో పిటిషనర్కు సంబంధమే లేదని సాల్వే వాదించారు. ఆ ఫిర్యాదు డిజైన్ టెక్ అనే కంపెనీకి సంబంధించిందని వివరించారు. ఒప్పందం ఎవరితో జరిగిందని జస్టిస్ త్రివేది ప్రశ్నించగా రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిందని సాల్వే సమాధానమిచ్చారు. ఆ ఫిర్యాదు డిజైన్ టెక్, స్కిల్ టెక్ మధ్యలో జీఎస్టీకి సంబంధించిందని సాల్వే కోర్టుకు తెలిపారు. అన్ని పరిణామాలను పరిశీలిస్తే కేసు నమోదు, ఫిర్యాదు, విచారణ అన్నీ 2021లోనే జరిగాయని సాల్వే కోర్టుకు తెలిపారు. ఫిర్యాదు, విచారణ అన్ని 2021లోనే ఉన్నాయి కాబట్టి 17A వర్తిస్తుందని హరీష్ సాల్వే కోర్టుకు విన్నవించారు. నిధుల విడుదల కేబినెట్ నిర్ణయమని వ్యక్తులకు వర్తింప చేయలేమన్నారు. రాజకీయ ప్రతీకార చర్యలు లేకుండా ఉండేందుకే 17A తీసుకొచ్చారని సాల్వే గుర్తు చేశారు. 17A ప్రకారం ప్రజాప్రతినిధులపై విచారణకు అనుమతులు పొందాల్సిందేనని సాల్వే వివరించారు. 17Aలో ఉన్న నిబంధనలు బెంచ్ ముందు ఉంచిన సాల్వే ఎస్ఎన్ సిన్హా కేసులో తీర్పు తర్వాత స్పష్టమైన నిబంధనలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. ఆ కేసులోని మెరిట్స్ ఆధారంగా ఈ కేసును పరిగణించాలని కోరారు. ఎస్ఓపీ ప్రకారం కేసు నమోదుకు, విచారణకు దేనికది ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిందేనని సాల్వే తేల్చి చెప్పారు. చట్ట సవరణ జరిగిన 3 ఏళ్లకు ఎస్ఓపీ వచ్చిందని, అంతకుముందు ఏం జరిగిందని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రెజీమ్ రివెంజ్ అనే పదాలను తీసుకొచ్చిందని సాల్వే బదులిచ్చారు.
మంగళవారం ఉదయం 10:30 గంటలకు వాదనలు వినిపించేందుకు సిఐడి న్యాయవాది ముకుల్ రోహత్గి కోరగా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. తర్వాత కూడా హరీష్ సాల్వే వాదనలు కొనసాగించారు. 17A అన్నది అవినీతిని నిరోధించడంలో భాగంగా వచ్చిందని జస్టిస్ త్రివేది గుర్తు చేశారు. కేసు నమోదు, విచారణ అధికృత అధికారి నుంచి అనుమతి తీసుకున్నాక విచారణ చేయటంలో ఎవరికీ అభ్యంతరం లేదని సాల్వే బదులిచ్చారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ మీ క్లయింట్ కేసులో 17A వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని సాల్వేతో అన్నారు. బెంచ్ పరిశీలన వాస్తవమేనని సాల్వే బదులిచ్చారు. అధికార విధి నిర్వహణకు సంబంధించిన అంశం ఇందులో ఇమిడి ఉందన్నారు. ఇదంతా చూస్తే 10% ప్రభుత్వం ముందుగా ఇచ్చి 90% సిమెన్స్ తరువాత పెట్టడం మూలాన వచ్చినట్లుందని మరో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది అన్నారు. ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని, అసలు అరెస్ట్ అనేదే చట్టవిరుద్ధమని హరీష్ సాల్వే అన్నారు. ప్రతీకార చర్యల నిరోధానికే పార్లమెంటు 17A చట్టం తెచ్చిందని సాల్వే పునరుద్ఘాటించారు. ఇకపై గతంలో జరిగిన వాటికి కూడా 17A వర్తిస్తుందని అన్వయించుకోవచ్చని హరీష్ సాల్వే అన్నారు. ఈ క్రమంలో రేపు ఉదయం 10:30 గంటలకు వాదనలు వినిపించేందుకు సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరగా ఆయన అభ్యర్థనకు సుప్రీంకోర్టు ధర్మాసనం సమ్మతించింది. హరీష్ సాల్వే వాదనలు కొనసాగించారు. జస్టిస్ త్రివేది కలుగజేసుకుంటూ 17A అనేది అవినీతిని నిరోధించడంలో భాగంగా వచ్చిందని గుర్తు చేశారు. అవినీతిని నిరోధించడంలో నష్టం జరగకూడదన్న బాధ్యత కూడా ఉందన్నారు. దీనికి సాల్వే బదులిస్తూ మీరన్నది నిజమేనన్నారు. అధికృత అధికారి నుంచి అనుమతి తీసుకున్నాక విచారణ చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదన్నారు.